ఆ, ఈరోజు మైసెల్ఫ్ డాక్టర్ మల్లేష్ రెడ్డి హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు ఏదైతే చేస్తున్నామో అవన్నీ చేసుకుంటూనే మనం మనీ టైం తీసినాం. ఈరోజు టైం తీసి ఒక 1 అవర్ దీనికోసం పెట్టాము. చాలా ఇంపార్టెంట్ అది. దాన్ని ఆ టైంను ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ఎలా యూటిలైజ్ చేసుకుంటే బాగుంటుంది, మన లైఫ్లో మనం ఎలా ఎదగొచ్చు అని చెప్పడానికి మనకి ఈరోజు ప్రొఫెషనల్గా సివిల్ ఇంజనీర్ వచ్చేసి డాక్టర్ లాయర్ కూడా ఈరోజు ప్లాన్ షో చేయబోతున్న వారు సివిల్ ఇంజనీర్, లాయర్ కూడా ఒక సోషలి ఆ, సోషలిస్ట్ అంటే భావజాలం ఉన్న ఒక వ్యక్తి, అంటే ప్రపంచాన్ని ఏదో ఒకటి చేసి మార్చాలన్న ఉన్న వ్యక్తి ఈరోజు మనకు ప్లాన్స్ చూపించబోతున్నారు. హక్కుల గురించి గట్టిగా పోరాడుతున్న వ్యక్తి, రాజ్యాంగం గురించి గట్టిగా పోరాడుతున్న వ్యక్తి మనం ఈరోజు ఈ ప్లాన్స్ చూడబోతున్నాం. ఇది ఎంత బాగుంటుంది అనేది మనం విందాం. సో ఒక్కసారి మనం బిగ్ క్లాప్స్ తోటి ఆ, దేవదాస్ సార్ని పిలుద్దాం. సో ప్లీజ్ వెల్కమ్ దేవదాస్ సార్ అండ్ డాడ్స్. థ్యాంక్ యూ సార్. గుడ్ ఈవినింగ్. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. సో నేనున్న ఏరియాలో కరెంట్ పోయింది. సో వీడియో ఆన్ చేసుకోవాలన్నా కూడా కనపరాను నేను. సో నా పేరు వచ్చేసి దేవదాస్ అండి. నేను బై ప్రొఫెషన్ సివిల్ ఇంజనీర్. సో సార్ చెప్పినట్టు నాది ఎల్ఎల్బి కూడా అయిపోయింది. ఆ, దాంతో పాటుగా నేను ఎక్స్ఆర్సి కన్సల్టెంట్ అన్న నేను, అంటే హ్యూమన్ రైట్స్ కమిషన్ కన్సల్టెంట్. సో నా పని నేను చేసుకుంటూ ఈ పని కూడా చేయాలి. అసలు ఈ పని ఇందులోకి నేను ఎందుకు వచ్చాను అనేటువంటి దానికి ఒక రీజను. నేను ఎందుకు వచ్చానంటే ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం వచ్చాను నేను. ఎందుకు ఎక్స్ట్రా ఇన్కమ్? నా పని మీద నేను తిరుగుతున్నప్పుడు నాకు ఆదాయం ఆగిపోకుండా కంటిన్యూగా ఆదాయం వస్తుండాలి. నేను పని చేయకపోయినా, కష్టపడకపోయినా ఇన్కమ్ అనేటువంటిది ప్రతి నెల వస్తే నా ఆశయంలో నేను ఇంకా ముందుకు వెళ్ళొచ్చు అనేటువంటి ఒక ఆశతోటి నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను. సో ఈ బిజినెస్ లో నేను ఎంతో నేర్చుకున్నాను. ఆరోగ్యాన్ని కూడా చాలా వరకు నేను, అసలు మాట చెప్పాలంటే ఈ బిజినెస్ ద్వారా నేను హెల్త్ ను కూడా నేను 100% సాధించుకున్నాను. సో ఇది మా అప్లైన్ వచ్చేసి డాక్టర్ మల్లేశ్వరం సరిత మేడం. సో మనం సబ్జెక్ట్ లేక ముందుకు వెళ్దాము. ఇది ఫస్ట్, అంటే హెచ్ఎల్సి గురించి నేను చేయడం ఇది ఫస్ట్ టైం. సో అంత ముందంతా ఆమె మనం చేసుకుంటూ ఉన్నాము. సో ఇప్పుడు మన హెచ్ఎల్సి గురించి, అసలు హెచ్ఎల్సి అంటే ఏంటి, ఎందుకు పెట్టాము, దీని ద్వారా మనం ఏమి చేయొచ్చు, సో ఇవన్నీ కూడా మనం ఈరోజు క్లుప్తంగా, నేను ఎక్కువసేపు చెప్పను ఎందుకంటే ఇది కొత్త కాన్సెప్ట్ మనది. సార్ ఇందాకనే చెప్పాడు, ఏం చెప్పాడు, ఇది నెట్వర్క్ మార్కెటింగ్ కాదు అని చెప్పాడు. సో మనది నెట్వర్క్ మార్కెటింగ్ కాదు. సార్ స్క్రీన్ వస్తుందా? హలో. సార్ రావట్లేదు సార్. రావట్లేదు. మళ్ళీ ఒకసారి షేర్ చేయండి. ఉమ్. యా, మరొకసారి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. వెల్కమ్ టు ఎన్డీవే హెచ్ఎల్సి. ఎన్డీవే అంటే ఇండియా, హింద్ అంటే ఇండియా, వే అంటే మన మార్గం, హెచ్ఎల్సి అంటే మన హెల్దీ లివింగ్ కమ్యూనిటీ. సో ఎన్డీవే హెచ్ఎల్సి అనేటువంటిది మల్టిపుల్ ఇన్కమ్ ను ఎర్న్ చేసి ఒక సింగిల్ ప్లాట్ఫామ్, అంటే మన పని మనం చేసుకుంటూ ఖాళీ సమయాల్లో ఈ పని చేసుకోవచ్చు. సో ఎన్డీవే హెచ్ఎల్సి అనేటువంటి మనం గమనిస్తే
ఎల్వి హెచ్ఎల్సిలో ఇది గ్లోబల్ వెల్నెస్ ఇన్స్టిట్యూట్ అండ్ హబ్. అంటే ఇన్స్టిట్యూట్ అంటే ఎడ్యుకేషనల్ సిస్టమ్ కూడా మన దగ్గర ఉంటుంది. సో ఇందులో మనం ఒక ఎంటర్ప్రెన్యూర్ గా అంటే ఒక ప్రొఫెషనల్ గా ఎదగడానికి అన్ని అవకాశాలు మనకు ఇందులో కల్పించబడ్డాయి. సో ఏమేమి ఉన్నాయి, ఎలా ఉన్నాయి అనేటువంటిది మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఇప్పుడు హెచ్ఎల్సి గ్లోబల్ అనేటువంటి ఇది అంటే హెల్దీ లివింగ్ కమ్యూనిటీ గ్లోబల్ వెల్నెస్ ఇన్స్టిట్యూట్ అండ్ హబ్. సో ఇందులో మనము ఏమేమి నేర్చుకుంటాం, ఇది ఏమేమి చేస్తుంది, ఈ యొక్క హెచ్ఎల్సి ద్వారా ఎలాంటి సర్వీసెస్ మనకు అంటే ఎలాంటి సేవలు మనకు అందుబాటులో ఉంటాయంటే, నెంబర్ 1 వెల్నెస్ ఎడ్యుకేషన్ ఉంటుంది, న్యూట్రియన్స్ అవేర్నెస్ ఉంటుంది, హెల్దీ లైఫ్ స్టైల్ ఉంటుంది. అంటే వెల్నెస్ ఎడ్యుకేషన్ అంటే మనం వెల్నెస్ అంటే ఏంటి, మనం హెల్త్ పరంగా కానీ ఫైనాన్షియల్ పరంగా కానీ సఫిషియెంట్ గా వెల్ సెటిల్డ్ గా ఉండడం. సో దానికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ మనకు ఇందులో ఉంటుంది. అలాగే న్యూట్రిషన్ అవేర్నెస్ ఇందులో మనకు ఉంటుంది. న్యూట్రిషన్ మనకు ఎందుకు అవసరము అనేటువంటిది అక్కడ మనము తెలుసుకోవచ్చు. తర్వాత హెల్దీ లైఫ్ స్టైల్ అంటే మన జీవన విధానం ఎలాగా ఉండాలి అనేటువంటిది మనకు నేర్పించి ఒక ఆరోగ్యకరమైనటువంటి జీవన విధానంలోకి మనను నడిపిస్తుంది. సో ఇది హెచ్ఎల్సి యొక్క మనకి ఇచ్చేది. సో ఈ హెచ్ఎల్సి యొక్క విజన్ అంటే ఈ యొక్క సంస్థ యొక్క దృష్టి ఏంటిదంటే ప్రతి ఇంట్లో కూడా ఒక వెల్నెస్ ఎక్స్పర్ట్ ఉండాలి అనేటువంటిది ఈ కంపెనీ యొక్క అంబిషన్. ఎందుకు, ప్రతి ఇంట్లో ఒక వెల్నెస్ ఎక్స్పర్ట్ ఉంటే ఆ కుటుంబం అంతా కూడా ఆరోగ్యంగా ఉండొచ్చు, పైసా ఖర్చు లేకుండా ఆరోగ్యంగా ఉండొచ్చు అనేటువంటిది హెచ్ఎల్సి యొక్క విజన్. హెచ్ఎల్సి యొక్క మిషన్ ఏంటి అంటే హెల్పింగ్ పీపుల్ లైవ్ బెటర్ అండ్ హెల్దీ. అంటే ప్రజలు ఆరోగ్యముగా హెల్దీగా ఉండడానికి సహాయం చేయడం. ఎలాంటి సహాయం చేస్తుంది, సరైనటువంటి అవగాహన ఇస్తుంది, శిక్షణ ఇస్తుంది, అలాగే మనిషి యొక్క జీవన ప్రమాణాలను పెంచుతుంది. ఈ రోజుల్లో మనిషి జీవన ప్రమాణాలను మనం గమనిస్తే నిండు వృద్ధాప్యంలో అంటే ఒక మాటలో చెప్పడం సహజ మరణాల శాతం తక్కువ ఉంది, అసహజ మరణాల శాతం ఎక్కువగా ఉంది. సహజ మరణాలు అంటే ఏంటి, నేచర్ ప్రకారం చావడం, నిండు వృద్ధాప్యంలో చచ్చిపోవడం, ఆరోగ్యంగా చచ్చిపోవడం. కానీ ఇప్పుడు ఎలా ఉంది, అలా ఉందంటే లేదు, దుర్మరణాలు ఎక్కువైపోయినాయి. సో అలాంటి పరిస్థితి ఉంది కాబట్టి మనము ఈ హెచ్ఎల్సి అనేటువంటిది జీవన ప్రమాణాలను పెంచడానికి మనకు ఒక ప్లాట్ఫామ్ గా మంచి అవకాశాలు మనకి ఇస్తుంది. సో ఏమేమి హెచ్ఎల్సి ద్వారా ఏమేమి జీవన మార్పులు మనం తీసుకురావాలంటే ప్రతి మనిషి కూడా ఓవర్ వెయిట్ తో బాధపడుతున్నాడు. ఓవర్ వెయిట్ అనేటువంటిది గమనించుకుని ఉన్నాడు, దాని ద్వారా ఎన్నో రోగాలు వస్తున్నాయి. రోగాలకు వేరే కారణాలు ఎదుగుతున్నాడు కానీ రోగాలకు అన్నిటికీ కారణము అధిక బరువు అనేటువంటి దాన్ని మర్చిపోతున్నాడు. హెచ్ఎల్సి ఏం చేస్తుంది, ఇప్పుడు దాన్ని పాయింట్అవుట్ చేసి చూపిస్తుంది. సో కాబట్టి ఆ బరువును, అన్నిటికీ కారణమైన బరువును ఎలా తగ్గించుకోవాలో చెప్తుంది, ఫిట్నెస్ గా ఎలా ఉండాలో మనకు నేర్పిస్తుంది, అలాగే మనం ఎనర్జెటిక్ గా ఉండేటువంటి విధంగా మనకు మార్గదర్శనం చూపిస్తుంది, మన ఇమ్యూనిటీని పెంచుకునే విధంగా మనల్ని మోటివేట్ చేస్తుంది. సో నాణ్యమైనటువంటి ఆరోగ్యకరమైన జీవితాన్ని మనకి ఇస్తుంది. అంత మాత్రమే కాదు, హెచ్ఎల్సి అనేటువంటిది కేవలము ఒక అంటే డబ్బులు సంపాదించుకునే ప్లాట్ఫామ్ మాత్రమే కాదు, చాలా ప్లాట్ఫామ్స్ ఉంటాయి. వాళ్ళల్లో కేవలము వెయిట్ లాస్ కు తర్వాత ఇంకోటి ఉంటాయి. కానీ హెచ్ఎల్సి ఏం చేస్తుంది, ఊబకాయానికి ఎలా తగ్గించుకోవాలో సపోర్ట్ చేస్తుంది. అలాగే పీసీఓడి అంటే మహిళలకు ఉన్నటువంటి ప్రాబ్లం, మెన్సెన్స్ ప్రాబ్లం ఉంటాయి. అలాగే పీసీఓడి ఇన్ఫెర్టిలిటీ అంటే పిల్లలు పుట్టకుండా ఉన్నటువంటి వాళ్ళకు కూడా మనము చక్కటి ఆరోగ్యకరమైన విధానాన్ని మంచి మార్పు తీసుకోవచ్చు తక్కువ ఖర్చులో.
డయాబెటిక్, షుగర్ పేషెంట్లు, థైరాయిడ్ పేషెంట్లు, బీపీ, ఫ్యాటీ లివర్, స్ట్రెస్, అలాగే సూరియాసిస్, మోకాలు నొప్పులు, ఎముకల సమస్యలు, ఇలాంటివన్నీ కూడా మనం ఏం చేస్తామంటే హెచ్ఎల్సి ఏం చేస్తామంటే ఒక మంచి జీవన విధానం అలవాటు చేయడం ద్వారా వీటన్నిటిని ప్రజలకు వీటన్నిటిపై అవేర్నెస్ కల్పించి వీటన్నిటిని విధాల నుండి దూరం చేస్తుంది. సో ఈ హెచ్ఎల్సిలో వీటిని అన్నిటిని దూరం చేసుకోవడానికి హెచ్ఎల్సి ఏం చేస్తుంది, 100 days ప్రోగ్రామ్ ఒకటి, తర్వాత 200 days ప్రోగ్రామ్ ఒకటి మనం కనెక్ట్ చేస్తుంది. సో ఈ 100 days ప్రోగ్రామ్, 200 days ప్రోగ్రామ్ లో సర్వ రోగాలు ఏమున్నా కూడా తిండి ద్వారా తక్కువ న్యూట్రిషన్ ఎక్కువ ఫుడ్ ద్వారానే మనము వాటన్నిటిని 100% బాగా చేసుకునే అవకాశాన్ని మనకు కల్పిస్తుంది. అంటే అవేర్నెస్ మనకి ఇస్తుంది. అంటే తక్కువ న్యూట్రిషన్ ఎక్కువ ఫుడ్. బయట మనం ఏం చేస్తున్నామంటే చాలా చూస్తే ఎక్కువ మందులు తక్కువ ఫుడ్ ఉంటుంది, ఎక్కువ న్యూట్రిషన్ తక్కువ ఫుడ్ ఉంటుంది, ఫుడ్ అసలు తినొద్దు అని చెప్తారు. కానీ హెచ్ఎల్సి వాటన్నిటికీ డిఫరెంట్ గా ఏం చెప్తుందంటే న్యూట్రిషన్ గ్యాప్ ను తక్కువ న్యూట్రిషన్ వాడండి, ఎక్కువ ఫుడ్ పైన డిపెండ్ అవ్వండి అనేటువంటి ఒక మంచి జీవన విధానాన్ని మనకు ఈ ప్రోగ్రామ్ లో నేర్పిస్తుంది. సో అంత మాత్రమే కాదు, హెచ్ఎల్సిలో మనకు ఇంకేం వస్తుందంటే మనము డబ్బులు సంపాదించుకోవడానికి మనకు సర్టిఫికెట్ కోర్స్ ను ప్రొవైడ్ చేస్తుంది. వెల్నెస్ ఎక్స్పర్ట్ కోర్సెస్ ఏమేమి ఉన్నాయి, 1 month కోర్సు, 3 months కోర్సు, 6 months కోర్సు, 9 months కోర్సు. ఈ కోర్సులు వీటిలో మనకు ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్ ఇచ్చి, సో దాని ద్వారా మనం ఎక్కడ ఉన్నా కూడా స్వతగా సంపాదించుకున్నటువంటి నైపుణ్యాన్ని మనకు హెచ్ఎల్సి అనేటువంటిది ప్రొవైడ్ చేస్తుంది. మనము ఒక లైఫ్ స్టైల్ కోచ్ గా తయారు చేస్తుంది. సో లైఫ్ స్టైల్ కోచ్, ఒక లైఫ్ స్టైల్ కోచ్ ఉంటే ఈ రోజుల్లో 100 మందికి సమాధానం. ఎందుకంటే ఈ రోజుల్లో ఎక్కడన్నా చూడండి, నా సర్వే ప్రకారము, నేను చేసిన సర్వే ప్రకారము ప్రతి కుటుంబంలో గ్యాస్ ట్రబుల్, షుగర్, బీపీ, ఈ మూడిట్లో ఏదో ఒక దాంతో మూడిటితో ఇబ్బంది పడటం ఉన్నారు. ప్రతి గ్రామంలో, ప్రతి కుటుంబంలో ఉన్నారు. సో ఇప్పుడు మనం వాళ్ళకు సహాయం చేయడమే కాకుండా సహాయం చేస్తూ దాని ద్వారా మనము కొంత ఇన్కమ్ ని మనం జనరేట్ చేసుకునేటువంటి ఒక మంచి అవకాశము మనకి ఇందులో ఉంది. సో ఇలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఉన్నటువంటి ఇండస్ట్రీ ఏంటంటే వెల్నెస్ ఇండస్ట్రీనే. సో వెల్నెస్ ప్రతి ఒక్కరికి అవసరం ఉంది. సో దీంట్లో మనము తొందరపడి మేల్కొని ముందే మనము దీంట్లో ట్రైనింగ్ తీసుకొని జ్ఞానం సంపాదించుకుంటే ఫ్యూచర్ లో మనము ఇంట్లో కూర్చొని కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు. సో సింపుల్ గా సంపాదించుకోవచ్చు ఇబ్బంది లేకుండా. సో అలాంటి ఒక మంచి ప్లాట్ఫామ్ ను మనకు ఈ హెచ్ఎల్సి అనేటువంటిది మనకు ప్రొవైడ్ చేస్తుంది. సో హెచ్ఎల్సి అనేటువంటిది ఒక స్టార్ట్అప్ కంపెనీ. హెచ్ఎల్సి అనేటువంటిది ఇది నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ కాదని మనం స్టార్టింగ్ లో విన్నాం. సో హెచ్ఎల్సి టోటల్ గా హెల్త్ పైన కాన్సన్ట్రేట్ చేస్తుంది. ఆ హెల్త్ ద్వారానే ఎర్నింగ్స్ అనేటువంటివి అంటే సంపదను సృష్టించుకోవడం ఇలాంటివి మనకి ఇస్తుంది. సో హెచ్ఎల్సి ద్వారా మనకు ఇంకా ఏమేమి అవకాశాలు ఉన్నాయో, హెచ్ఎల్సి ఏమేమి చేస్తుంది అంటే హెచ్ఎల్సిలో మనకు ఫ్యామిలీ ప్యాకేజ్ అనేది ఉంటుంది, కుటుంబ ఆరోగ్యం గురించి ఉంటుంది. తర్వాత హెచ్ఎల్సి మన కెరీర్ ను డెవలప్ చేసుకునే విధంగా ఉంటుంది. సో హెచ్ఎల్సిలో మనము కోచ్ గా ట్రైనింగ్ అయిన తర్వాత హెచ్ఎల్సి తరఫున మనం ఉన్న ప్రాంతంలోనే మనం ఒక హెచ్ఎల్సి హబ్ ను ఏర్పాటు చేసుకోవడానికి మనకు అవకాశం కల్పిస్తుంది. ఆ హబ్ ద్వారా మనము అనేకులకు హెల్ప్ చేయడానికి, 10 రూపాయల డబ్బులు సంపాదించుకోవడానికి హెచ్ఎల్సి మనకు కోఆపరేట్ అనేది చేస్తుంది. సో అంటే ఒక మంచి హెల్దీ అలాగే వెల్తీ ఉన్నటువంటి మంచి ఒక ప్లాట్ఫామ్. సో ఒక ప్లాట్ఫామ్ ద్వారా మనం అనేక రకాలుగా ఇన్కమ్ మనం సంపాదించుకోవచ్చు. ఇక్కడ హెచ్ఎల్సి మనకు ఇంకొక అవకాశం కూడా ఇస్తుంది. ఏంటిది అంటే మనము కోచ్ గా తయారైన తర్వాత కొంతమంది కోచ్లు మనం తయారు చేసుకున్నప్పుడు వాళ్ళకు మనం హెచ్ఎల్సి ద్వారా కోచ్ ట్రైనింగ్ ఇప్పిస్తున్నప్పుడు సో దాంట్లో నుంచి కూడా మనకు హెచ్ఎల్సి ప్రాఫిట్ అనేటువంటిది ఇస్తుంది. ఇక్కడ అంటే రెఫరల్ ఇన్కమ్ అనేటువంటి దాన్ని మనకు
ఇస్తుంది. సో అలాగే మన వెల్నెస్ ప్రోడక్ట్ ఇన్కమ్ కూడా ఇక్కడ ఉంది. అంటే వెల్నెస్ లో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, ముందు స్లైడ్ లో మనకు వస్తాయి అవి. సో వాటి ద్వారా కూడా మనం ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. మనం ఒక హబ్ పెట్టిన తర్వాత ఆ హబ్ లో మనం ₹1,00,000 బిజినెస్ మనం హబ్ ద్వారా మెయింటైన్ చేస్తున్నప్పుడు, సో అందులో 35% అనేటువంటిది మనకు హెచ్ఎల్సి ద్వారా సంపాదించుకున్నటువంటి ఒక అవకాశం. అంటే హబ్ ద్వారా సంపాదించుకోవచ్చు. సో రెఫరల్ ఇన్కమ్ ఉంది. తర్వాత ప్రోడక్ట్ ద్వారా సంపాదించుకోవచ్చు. సో చాలా రకాలు, అంటే మల్టిపుల్ ఇన్కమ్. అందుకనే వన్ ప్లాట్ఫామ్ మల్టిపుల్ ఇన్కమ్ ఆపర్చునిటీస్ అని మనం ఇక్కడ హెడ్డింగ్ లో పెట్టుకోవాలి. సో ప్రాఫిట్ అనేటువంటిది ఎలా ఉంటుంది అంటే, సో మనం 5 లక్షల బిజినెస్ చేస్తే అందులో 3% అనేటువంటిది మనకు ప్రాఫిట్ షేరింగ్ ఉంటుంది. అదే 10 లక్షల బిజినెస్ చేస్తే అందులో 5% అనేటువంటిది మనకు, అంటే ఇవన్నీ ఎక్స్ట్రా అన్నమాట, వచ్చే ఇన్కమ్స్ కాకుండా ఇవి మళ్ళీ ఎక్స్ట్రా. సో ఇలాంటి అవకాశాన్ని మనకి అనేటువంటి ఒక స్టార్ట్అప్ కంపెనీస్ ఉన్నటువంటి ఒక అద్భుతమైన అవకాశం. సో ఇందులో మనం అనేకులకు, బీపీ ఉన్న వాళ్ళకి, షుగర్ ఉన్న వాళ్ళకి, సో ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి, సో ఫిట్నెస్ కావాలనుకున్న వాళ్ళకి, సో రకరకాల పర్సన్స్ కి మనం అనేకులు ఇందులో మనము అవేర్నెస్ ఇచ్చి ట్రైన్ అప్ ఇస్తాం, వాళ్ళను గైడెన్స్ చేస్తూ ఉంటాం. సో అలా మనం కొంతమందికి మేలు చేస్తున్నప్పుడు వాళ్ళ పైన కూడా మనకు హెచ్ఎల్సి అనేటువంటిది అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనము ₹2,000 ఒక వ్యక్తికి మనం ఒక 100 డేస్ ప్రోగ్రామ్ మనము ఇచ్చినప్పుడు అందులో ₹1,000 అనేటువంటిది మనకి ఇన్సెంటివ్ గా హెచ్ఎల్సి అనేటువంటిది ఇస్తుంది. సింగిల్ పేమెంట్, అంటే ఇది మల్టిపుల్, అంటే రిపీటెడ్ కాదు, ఒకసారి చేరిన వాళ్ళకి ఒకసారి ఇస్తుంది. సో అట్లా ఎంతమందిని మనము ఈ మార్గంలోకి నడిపిస్తే అంతమంది నుంచి మనకు డబ్బులు అనేటువంటివి మనకు రావడం జరుగుతుంది. 50% డబ్బులు అనేవి రావడం జరుగుతుంది. అంటే ఒక 100 డేస్ ప్రోగ్రామే కాదు, 200 డేస్ కానీ, 30 డేస్ ప్రోగ్రామ్ కానీ, ఏదన్నా ఉందని. సో ఇలాగా మనకి ఇస్తుంది. సో ఈ మార్గంలో ఈ హెచ్ఎల్సి బిజినెస్ లో మనం ముందుకు వెళ్తుండే కొద్ది, అంటే మన బిజినెస్ డెవలప్ అయ్యే కొద్ది మనకు రకరకాల అవకాశాలు ఇక్కడ ఉన్నాయి. అందులో నెంబర్ 1 ఏంటిది, మనము 5 lakhs బిజినెస్ చేస్తే సో దాన్ని కోఆర్డినేటర్ గా గుర్తించి లోకల్ ట్రిప్ అనేటువంటిది కంపెనీ మనకి ఇవ్వడం జరుగుతుంది. అంటే 2 days 1 night ట్రిప్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. సో అది పూర్తిగా కంపెనీ మనకు ప్రొవైడ్ చేస్తుంది. అలాగే మన హబ్ ద్వారా మనకు టోటల్ ఓవరాల్ మన ద్వారా 10 లక్షల బిజినెస్ జరిగింది అనుకోండి, అప్పుడు మనకు స్టార్ కోఆర్డినేటర్ గా గుర్తింపు ఇచ్చి నేషనల్ ట్రిప్ కు మనము తీసుకెళ్తుంది. ఇలాగా మనకి ఏముంది ఇక్కడ 10 lakhs, అలాగే తర్వాత ఇట్లా పెరుగుతూ పోతుంది అనమాట. ఇలా పెరుగుతూ పోయే కొద్దీ నేషనల్, ఇంటర్నేషనల్, సో ఇలాంటి ట్రిప్పులు కూడా హెచ్ఎల్సి అనేటువంటిది మనకు ఏర్పాటు చేస్తుంది. సో కాబట్టి మనకు 100 డేస్ ప్రోగ్రామ్ ఉంది, ఇందులో 200 డేస్ ప్రోగ్రామ్ ఉంది. ప్రతి దాంట్లో కూడా మనకు 50% ఎవరికి, కోచ్లకు మాత్రమే, క్లయింట్లకు ఇయ్యారు. 50% మనకు ఇన్సెంటివ్స్ ఉంటాయి. సో దాంతో పాటుగా గుర్తింపు ఉంటుంది. అలాగే లోకల్ టూరు, నేషనల్ టూరు, వరల్డ్ టూర్ అనేటువంటిది కూడా మనకు ఉంటుంది. సో ఇది మనము ఒక టీమ్ గా ఫామ్ అయి చేసినప్పుడు మనము ఇవన్నీ మనకు సాధ్యమవుతాయి. సో మెనీ పీపుల్ వన్ మిషన్, వన్ ప్లాట్ఫామ్ మెనీ పీపుల్. అంటే మనము ఎవరెవరికి మనము మన యొక్క బిజినెస్ ని ఎవరెవరి దగ్గర మనం స్టార్ట్ చేయాలంటే రకరకాలు, ఎవరెవరు స్టార్ట్ చేసుకోవచ్చు, అందరూ స్టార్ట్ చేసుకోవచ్చు. స్టూడెంట్స్ కానీ, హౌస్ వైఫ్స్ కానీ, ఎంప్లాయీస్ కానీ, డాక్టర్స్ కానీ, ఫార్మాసిస్ట్ కానీ, అంటే ఫార్మా చేసేటోళ్ళు, మన మందుల దుకాణం ఉంటుంది కదా, వీళ్ళందరూ. తర్వాత ఫిట్నెస్ ట్రైనర్స్, ఎక్స్పర్ట్ ఎంటర్ప్రెన్యూర్స్, సో అందరూ ఎవరైనా అందరూ కూడా దీన్ని మనం చేసుకునేది అవకాశం కల్పించింది. అలానా వాళ్ళకి అనేటువంటిది ఏమి ఇక్కడ లేదు. సో ఈ హెచ్ఎల్సి వెల్నెస్ అనేటువంటి కోర్సు మనం పూర్తి చేయడం ద్వారా మనకు ఇలాంటి అవకాశాలు ఉన్నాయి. సో హబ్ను ప్రారంభించుకోవచ్చు. సో మన ఇంట్లో ఉండే హబ్ను మనం స్టార్ట్ చేసుకోవచ్చు. హబ్ను స్టార్ట్ చేస్తే
దాని ద్వారా కూడా మనం ఎక్కువ ఆదాయం గెయిన్ చేయొచ్చు. మనం హబ్బులు స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు, సో విలేజ్ లో హబ్బులు స్టార్ట్ చేయాలంటేనేమో మనకు 20,000 దాకా ఖర్చు వస్తుంది. అలాగే టౌన్ లో అయితేనేమో 50,000 దాకా ఖర్చు వస్తుంది. జిల్లా హెడ్ క్వార్టర్ అయితే ఆ అది అది కూడా 50,000. తర్వాత సిటీస్లలో పెద్ద మంచి మంచి సిటీస్లలో హబ్బు పెట్టాలంటే మనకు ₹1,00,000 ధర ఖర్చు అనేది వస్తుంది. సో ఇందులో కూడా మనం 40% మనకు కంపెనీ ఎక్విప్మెంట్ ఇవ్వడము, సో మన హబ్బుకు ఖర్చు పెట్టడం అనేటువంటిది జరుగుతుంది. అంటే మనం కట్టిన అమౌంట్ లో మళ్ళీ మనకు మన హబ్బుకే ఖర్చు పెడుతుంది. సో ఇది ఒక మంచి అవకాశం. సో ఈ హెచ్ఎల్సి ద్వారా వ్యక్తిగత, సామాజిక, అలాగే హబ్బు ద్వారా మనము అందరికి 10 మందికి మేలు చేస్తూ పైసలు సంపాదించుకోవచ్చు, డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇది ఒక మంచి అవకాశం. సో ఇందులో రోడ్ మ్యాప్ ఎలా ఉంది? ఫస్ట్ హబ్బు మనం స్టార్ట్ చేస్తే టీమ్ మనం తయారు చేసుకోవచ్చు. టీం తయారవుతుంది. టీం తయారైనప్పుడు అందులో నుంచి కొంతమంది మనకు ఆ టీం కు మనం గైడెన్స్ ఇచ్చుకుంటూ, వాళ్ళకు మంచి జీవన విధానాన్ని అలవాటు చేసుకుంటూ, వాళ్ళకు మంచి నాలెడ్జ్ నేర్పించుకుంటూ మనం ఒక సక్సెస్ జీవితంలోనికి వెళ్ళిపోవచ్చు. ఫైనాన్షియల్ గా, ఆరోగ్యపరంగా. ఆరోగ్యం లేకపోతే డబ్బులు ఎంత ఉన్నా కూడా వేస్తే. సో ఆరోగ్యం అనేటువంటిది మనకు చాలా అవసరం. సో ఈ రోజే హెచ్ఎల్సిలో జాయిన్ అవ్వండి, కోచ్ గా ట్రైన్ అప్ అవ్వండి, సర్టిఫికేట్ తీసుకోండి, హెచ్ఎల్సి హబ్బును ప్రారంభించండి. హెచ్ఎల్సి టీం ద్వారా 10 మందికి మేలు చేస్తూ ₹10 డబ్బులు సంపాదించుకోమని హెచ్ఎల్సి మనకు సహాయం చేస్తుంది. సో హెచ్ఎల్సి ప్రోడక్ట్స్ ఏమి ఉన్నాయి? హెచ్ఎల్సిలో ఇక్కడ మనం చూస్తున్నాం అమృత్ బూస్ట్. సో ఇది మన యొక్క ఎనర్జీని పెంచుతుంది. దీనిలో మనకున్న ప్రాబ్లం బెనిఫిట్స్ ఏంటి? రక్తాన్ని శుద్ధి చేస్తుంది, రక్తం యొక్క ప్రసరణ సర్కులేషన్ పెంచుతుంది, ఇమ్యూనిటీని పెంచుతుంది, నీరసాన్ని, బలహీనతను తగ్గిస్తుంది. సో మనకు కావాల్సిన ఎసెన్షియల్ న్యూట్రిషన్స్, మినరల్స్ ఏమైతున్నాయో వాటన్నిటిని కూడా ఇది మనకు అందిస్తుంది. సో దీన్ని ఇందులో 42 కంటే పైగా హెర్బల్స్ ఉన్నాయి ఇందులో. దీని రేట్ ఎంత? దగ్గర దగ్గర 900. సో ఇది ఐఎస్ఓ సర్టిఫికేట్ కలిగినటువంటిది, సో ఎఫ్ఎస్ఎస్ఐ సర్టిఫికేట్ కలిగినటువంటిది. సో ఇవన్నీ ఉన్నాయి. ఇది మన యొక్క ప్రోడక్ట్. ఇంకో ప్రోడక్ట్ ఏంటి? హెచ్ఎల్సి స్టెమ్ సెల్, అంటే అడ్వాన్స్డ్ స్టెమ్ సెల్. సో ఇది ఏంటి? తోటి తయారవుతుంది. 100% న్యాచురల్, ఎలాంటి ఆర్టిఫిషియల్స్ ఇందులో కలపరు. సో ఇది మన సెల్ లెవెల్లో మన యొక్క ఇమ్యూనిటీని పెంచడము, సెల్ లెవెల్లో మన ఆరోగ్యాన్ని ఏమంటుందండి, ఆరోగ్యాన్ని తయారు చేస్తుంది. అంటే సెల్ లెవెల్లో ఏంటంటే బాడీ మొత్తం కూడా చాలా ఎనర్జీగా ఉంటుంది. ఇది హెచ్ఎల్సి యొక్క ప్రోడక్ట్. సో నెక్స్ట్ గ్రీన్ టీ. గ్రీన్ టీ అంటే మనం ఎనర్జీ కోసం గ్రీన్ టీ వాడచ్చు, తర్వాత వెయిట్ లాస్ కోసం మనం గ్రీన్ టీ వాడచ్చు. సో ఈ గ్రీన్ టీ యొక్క ఉపయోగాలు ఏమేమి ఉన్నాయి అనేటువంటిది మనం ఇక్కడ చూడొచ్చు. గ్రీన్ టీ యొక్క ఉపయోగాలు: శరీర మెటబాలిజాన్ని మెరుగుపరుస్తుంది, బరువును నియంత్రించడం సహాయపడుతుంది, తర్వాత జీర్ణంలో పేర్కొన్న వ్యర్థాలను బయటకు తొలగించడం సహాయపడుతుంది, జీర్ణక్రియ మెరుగుపడుతుంది, శక్తిని పెంచడంలో సహాయపడుతుంది, శరీరానికి యాంటీ ఆక్సిడెంట్ రక్షణను అందిస్తుంది. సో కూడా మనము కొంత రిజల్ట్ సాధించాలి. అలాగే గ్రాటైన్. ఇప్పుడు మనం గ్రౌండ్ అంటే మనం అన్నంలోకి, మన కూరలలోకి మనం నూనె వాడతాం ఇంట్లో, ప్రతి ఇంట్లో కూడా. సో ఆ నూనె అంతా కూడా కల్తీ, అది మనందరికి తెలుసు. అయినా కూడా తప్పదు కాబట్టి వాడుతున్నాం. సో మన దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క హెచ్ఎల్సి గ్రౌండ్నట్ ఆయిల్, ఇది ఒక లీటర్ మనకు దొరుకుతుంది. సో ఈ లీటర్ దగ్గర 500 దొరుకుతుంది. సో ఇది
1 లీటర్ మనకు ఒక నెల వస్తుంది. అదే బయట ఆయిల్ అయితే మనము నెలకు ఎంత లేదైనా 4-5 కేజీలు ఆపగొట్టేస్తాం. కానీ ఈ నూనె 1 లీటర్ మనకు నెల రావడం అనేది జరుగుతుంది. సో దీని ద్వారా మనం మన యొక్క హెల్త్‌ను మంచిగా రికవర్ చేసుకోవచ్చు. సో ఈ ఈ ఈ కంపెనీకి ఉన్నటువంటి సర్టిఫికేట్స్ ఏంటి? ఈ కంపెనీ లీగలా? ఇల్లీగలా? అంటే ఇది 100% లీగల్. సో సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా రిజిస్టర్ అయిన కంపెనీ. సో అన్ని రకాల సర్టిఫికేట్‌లను కలిగినటువంటి కంపెనీ. సో ఎఫ్ఎస్ఎస్ఐ సర్టిఫికేట్ ఉంది. సో సెంట్రల్ గవర్నమెంట్ సర్టిఫికేట్ ఉంది. సో అలాగే సో ఇక మనం చూస్తున్నాం సర్టిఫికేట్లు, రికరెన్స్ సర్టిఫికేట్లు అన్నీ కూడా. సో ఇండియా నుంచి. సో ఇవన్నీ ఈ సర్టిఫికేట్లు అన్నీ కూడా ఈ హెచ్ఎల్సి అనేటువంటిది కలిగి ఉంది. సో మనం అనుమానించడానికి ఎలాంటి సంకోచించడానికి ఎలాంటి తావు లేదు. ఇది ఒక సర్టిఫైడ్ చట్టబద్ధమైన లీగల్ గా ఏర్పడినటువంటి ఒక కంపెనీ. ఇంకోటి ఏంటిదంటే ఈ కంపెనీ అనేటువంటిది విదేశీ కంపెనీ కాదు, మన స్వదేశీ కంపెనీ. ఇది ఒక గర్వించదగ్గ విషయం. సో ఇండివే హెచ్ఎల్సి వెల్నెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటిది ఈ కంపెనీ. ఇందులో ఏముంటది? హెల్త్ అండ్ వెల్త్ సొల్యూషన్ ఉంటది. ఇందులో మనము భాగస్వాములు అయిన తర్వాత మనం కూడా ప్రతి ఒక్కరికి దీన్ని మనము వెల్త్ ను మనము అందరికి మనము ఇస్తాం. సో ఇది నా ప్రెజెంటేషన్ అయిపోయింది. బ్యాక్ టు హోస్ట్. సూపర్ సార్, సూపర్. నిజంగా ఒకసారి క్లాప్స్ చేద్దాం సార్కు. సింపుల్ అండ్ క్లియర్ ఉంది కదా. ఏం లేదు, టెన్షన్ పడాల్సిన పెయిన్ లేదు. హాయిగా చేసుకుంటూ వెళ్దాము. కోర్స్ చేసుకుందాము. కోర్స్ చేసుకున్న తర్వాత మనము హబ్స్ పెట్టుకుందామా, రిటైల్ పార్ట్నర్ ఉందామా, లేకుంటే ప్రొడక్ట్ యూజ్ చేసుకుంటూ ముందుకు వెళ్దామా అనేది అప్ టు యూ. వన్ ప్లాట్ఫామ్ మల్టిపుల్ ఇన్కమ్స్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చాం మనము మన వెబ్లో. indiahhlc.com వెళ్ళి మనం చూస్తే ఇవన్నీ మీకు కనిపిస్తాయి. indiahhlc.com వెళ్తే మీకు మనకి ఇవన్నీ కూడా కనిపిస్తాయి. ఓకేనా?